కొబ్బరికాయ పాలతో కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి మిక్సీ ఆడి ఆ పాలని ఇలాగ ఒక కవర్లో వేసి ఒక దగ్గర పెడితే మనకి పాలు వేరుగా నీళ్ళు వేరుగా సపరేట్ అవుతాయి అన్నమాట. మందంగా ఉన్న ఒక ఇత్తడి గిన్నె తీసుకొని దాన్ని ఒక చిన్న ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న మిల్క్ని తీసుకొచ్చి ఈ ఇత్తడి గిన్నెలో వేసి స్లిమ్ మంట మీద అలా స్లోగా కుక్ చేస్తే ఆ పాలు అనేవి ఉడికే కొద్దీ కొంచెం దగ్గరికి అవుతాయి అన్నమాట. మీకు తెలుసు కదా కోవా ఎట్లా దగ్గరికి అవుతుందో అలా ఈ పాలు కూడా లైట్గా స్లిమ్ మీద మంట మీద అలా కుక్ చేస్తే లాస్ట్కి మనకి ఆయిల్ అనేది వస్తుంది. చాలామంది హెవీ మంట పెట్టేస్తే అవి మాడిపోతుంది అన్నమాట. ఆయిల్ అండ్ ఆ పాలు కూడా బాగా ఇదైపోయి పాడైపోతాయి, మంచిగా ఆయిల్ రాదు. మనకి ప్యూర్గా మంచిగా రావాలంటే ఆ ఆయిల్ అనేది స్లిమ్ మంట మీద కుక్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా అలా కలుపుతూ ఉండాలి. అలా వదిలేసినా సరే మాడిపోయి పాడైపోతుంది. చూస్తున్నారు కదా, ఈ థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అనమాట. సో అలా వదిలేయకూడదు, మనం అలా కలుపుతూ ఉండాలి, లైక్ కోవా చేస్తున్నట్టు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మన గరిటె పెట్టి తిప్పుతూ ఉంటే చూసారా ఎంత మందంగా ఎంత పేస్ట్లా ఎలా వచ్చిందో. అలా వచ్చే వరకు ఎక్కడ మాడిపోకుండా దగ్గరగా చూసుకొని అలా కలుపుతూ ఉండాలి. ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఫేస్కి, బాడీకి, చిన్నపిల్లలకి బాడీ మసాజ్కి బాగా పనిచేస్తుంది. లైక్ షాప్లో మార్కెట్లో కొనే ఆయిల్స్తో పోల్చుకుంటే ఇది చాలా మంచిది అనమాట. ఎందుకంటే మన హోమ్ మేడ్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనేది ఎలా వచ్చిందో, లైక్ కోవాలాగా దగ్గరికి బాల్స్ కనిపిస్తుంది కదా. అలా వచ్చే వరకు మనం అస్సలు అది అలా కలుపుతూనే ఉండాలి. కుక్ అవుతుంది కదా అని చెప్పి వదిలేయకూడదు అనమాట. సో అలా అది కాసేపటికి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది బయటికి, అదంతా బాగా కుక్ అయ్యి ఆ పేస్ట్ అనేది బాగా కొంచెం గోల్డెన్ కలర్ రావాలన్నమాట. చూస్తున్నారు కదా అలా చేంజ్ అవుతూ ఉంటుంది. నేను జస్ట్ 3 కొబ్బరికాయ పీసెస్ తీసుకుంటే దానికి నాకు ఇలా ఇంత కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట ఆయిల్. చూస్తున్నారు కదా, ఒక 100 ml ఆయిల్ రావచ్చు మేబీ. నేను కూడా ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా వచ్చింది నాకు. ఒకసారి చూస్తున్నారు కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇంకా గరిటె పెట్టి కదిలించొద్దు అనమాట. అలా వదిలేస్తే అది బాయిల్ అయ్యి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట, సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా మీరు, కొంచెం దగ్గర అయ్యే వరకు మనం చూస్తున్నారా. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అనేది కొంచెం కూల్ అయ్యే వరకు ఉంచి ఒక గ్లాస్ జార్ కానీ ఒక స్టీల్ సంథింగ్ అట్లా తీసుకొని మనం ఈ ఆయిల్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫేస్కి, ఎయిర్కి చాలా మంచిదన్నమాట. హోమ్ మేడ్ ఆయిల్. జస్ట్ ఒక 3 పీసెస్తో నాకు ఇంత ఆయిల్ వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది లైటిష్ ఎల్లో గోల్డెన్ కలర్లో వచ్చింది. కొంచెం ఇంకా ఎర్లీగా తీసేస్తే జస్ట్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట. బట్ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో నేను కొంచెం మంచిగా దగ్గర అయ్యే వరకు ఆ బ్రౌనీస్ వచ్చే వరకు నేను వెయిట్ చేశాను. సో అందుకని ఆయిల్ అనేది ఎల్లో కలర్ వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, కూల్ అయిన తర్వాత ఇలా వడకెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది ప్యూర్గా వచ్చేస్తుంది అనమాట. సో ఎటువంటి నలకలు అలాంటివి ఏమి ఉండవు. మంచిగా జస్ట్ ఒక 3 పీసెస్తో మనకు వచ్చిన ఆయిల్ ఇదనమాట. ఒక 100 ml ఉండొచ్చు. లైక్ ఒక వెన్న వచ్చినట్టు, నెయ్యి వచ్చినట్టు ఉంది కదండి కొంచెంగా. సో అలా అనమాట. ఇది ఫేస్కి, జడకి చాలా మంచిది. ఎయిర్కి, చిన్నపిల్లలకి బాడీ మసాజ్ ఇలా చేయొచ్చు. జస్ట్ మన ఇంట్లో ఒక అరగంట టైం తీసుకుంటే మనకి ఇంత ఆయిల్ అనేది వచ్చేస్తుంది. సో కొబ్బరికాయలు అనేవి ఈ రైనీ సీజన్లో వేస్ట్ చేసుకోకుండా ఇలా యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.